ఇవాళ మార్నింగ్ జనరల్గా హైకోర్టులో మెన్షన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఐటమ్ కేటీఆర్ కేసు వచ్చింది. జస్ట్ జడ్జ్ గారు ఏమన్నారంటే యువర్ క్రిమినల్ పిటిషన్ ఇస్ డిస్మిస్డ్ అని ఐటమ్ నెంబర్ 2 పిలిచారు. ఓకే, పిలిచినప్పుడు వాళ్ళ అడ్వకేట్ లేచి అట్లీస్ట్ మా నాట్ టు అరెస్ట్ కంటిన్యూ చేయండి, మేము సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది మాకు అనేదో చెప్తే జడ్జ్ గారు ఒప్పుకోలేదు. ఒక్కొక్క మొత్తం క్రిమినల్ పిటిషన్ డిస్మిస్ చేశారు. సో దేర్ ఫోర్ ఇక్కడ ఏంటంటే ఆ క్రిమినల్ ప్రొటెక్షన్ ఇప్పుడు ఏం లేదు అరెస్ట్ మీద. కాబట్టి ఇవాళ చేయొచ్చు అరెస్ట్, రేపు కూడా చేయొచ్చు. ఎనీ టైమ్ దే కెన్ గో అండ్ అరెస్ట్ కేటీఆర్ బికాస్ దెర్ ఇస్ నో ప్రొటెక్షన్ ఆర్డర్ యాజ్ సచ్. రేపు పొద్దున పోతారేమో. అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఏమేమి అంశాలు పరిగణనలోకి తీసుకున్నారని అంటే, ఈ ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు కోర్టులో 10 రోజులు ఆయనకి స్టే వచ్చినప్పుడు కేటీఆర్ హిమ్సెల్ఫ్ కేమ్ అవుట్ సైడ్ అండ్ సెడ్ దట్ మీరు నేనే తప్పు చేశాను అనే విధంగా ఒప్పుకున్నాడు. దేర్ ఆర్ ల్యాప్సెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఫాలోయింగ్ రూల్స్ అనేది చెప్పుకున్నాడు ఆయన. అరెస్ట్ చేస్తే చేసుకోండి, ఇవన్నీ ఎందుకు మాట్లాడాలా? ఒకసారి మ్యాటర్ సబ్జుడీస్ ఉన్నప్పుడు ఇష్టం ఉన్నట్టు నువ్వు బయటకు వచ్చి మాట్లాడటం కరెక్ట్ కాదు. అది ఆయనకే ఫ్యాటల్ అయింది. అది ఎవరికి? కేటీఆర్. ఆ జడ్జిలు వాళ్ళు కూడా వింటారు కదండి, పేపర్లో వచ్చిన టీవీలో వాళ్ళు కూడా చూస్తారు కదా. అంటే అది కోర్టునే ఛాలెంజ్ చేసే విధంగా మాట్లాడినట్టుగా కూడా చూస్తారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ అడ్వకేట్ ఎప్పుడైతే సుప్రీంకోర్టు నుంచి వచ్చాడో సిద్ధార్థ్ దవే, ఆయన మొత్తంగా కూడా ఈ 409, 120B మీద కాకుండా కేవలము ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో పెట్టిన 2 సెక్షన్లు 13(1)A, 13(1)B వాటి మీదనే ఎక్కువ ఫోకస్ చేసి ఈ కేసులో ఏసీబీకి కేసే లేదు, దెర్ ఈజ్ నో కేస్ అగైన్స్ట్ కేటీఆర్ అని ఆయన ఒక ఆర్గ్యుమెంట్ చెప్పాడు 1 గంట సేపు. బట్ కోర్టు కన్విన్స్ అయిందా లేదా ఇవాళ జడ్జిమెంట్తో ఏం తెలుస్తుందంటే ఖచ్చితంగా ఆ సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు చెప్పింది పరిగణలోకి తీసుకున్నట్టే భావించాలా. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మీద రీసెంట్లీ సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది ఒక 3-4 నెలల కిందనే, వేర్ దేర్ ఇస్ ఏ కరప్షన్ యాక్టివిటీ డన్ బై ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇన్ ఏసీబీ కేసెస్ హాఫ్ హ్యాండెడ్గా మీరు క్వాష్ చేయకూడదు అని రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది ఒకటి. సో అది కూడా పరిగణలోకి తీసుకుంటారు ఎవరు? కోర్టు ఏం చేస్తుందంటే ఆ రీసెంట్ జడ్జిమెంట్ని పరిగణలోకి తీసుకొని ఈ క్వాష్ పిటిషన్ అనేది డిస్మిస్ చేశారు కేటీఆర్ది. ఇవాళ అది జరిగింది. ఓకే, నాట్ టు అరెస్ట్ అనేది ఎందుకండి కన్సిడర్ చేయలేదు దాన్ని కూడా? బికాజ్ అక్కడ మెరిట్స్ లేవు కదా. ఓకే, దేర్ ఆర్ నో మెరిట్స్ ఇన్ ద కేస్. ఓకే, సో అప్పుడు నాట్ టు అరెస్ట్ వాళ్ళు అడిగినా కూడా ఇవ్వలేదు. ఓకే, అంటే మీరు తప్పు చేశారని భావించే కదా కోర్టు మీ క్వాష్ పిటిషన్ ని డిస్మిస్ చేసింది. ఓకే, సో అందుకు వాళ్ళు అడిగినా కూడా వీళ్ళ అడ్వకేట్స్ అడిగారు, కేటీఆర్ అడ్వకేట్స్, కానీ ఇవ్వలేదు కోర్టు. ఓకే, గోపాల్ శర్మ గారు, మీరు 31A కోసం 31B కోసం సెక్షన్స్ అవి ఏం చెప్తూ ఉన్నాయండి? ఆ సెక్షన్స్ 31 కాదండి, 13(1)(3). ఓకే, 1(3)A ఏం చెప్తున్నాయండి? అదే అది కరప్షన్ జరిగినట్టు, ప్రజాధనాన్ని లూటీ చేసి వయలేషన్ ఆఫ్ నార్మ్స్ అండ్ రూల్స్, వయలేషన్ ఆఫ్ ఫైనాన్స్ బిజినెస్ రూల్స్, ఇవన్నీ కూడా కరప్షన్ కి కిందికి వస్తాయి. ఇవన్నీ కూడా ఆ డబ్బులు అనేవి మీరు క్యాబినెట్ డిసిషన్ లేకుండా, తర్వాత ఒక జీవో ఇష్యూ చేయకుండా, ఏం లేకుండా ఒక స్టేట్ ఎక్స్చెకర్ నుంచి డబ్బులు తీసుకునేది కరప్షన్ కిందికి వస్తుంది. ప్రజాప్రతినిధులు కరప్షన్ కిందికి వస్తారు అని చెప్తుంది అది. ఏది 13(1)A, 13(1)B. దాని ప్రకారం శిక్షార్హులని వాళ్ళ ఆర్గ్యుమెంట్, ఎవరు? ఏసీబీ వాళ్ళది. దాని ప్రకారమే కోర్టు కూడా ఇవాళ కన్సిడర్ చేసి ఎస్ ప్రైమా ఫేసే దేర్ ఈస్ కేస్ అగైన్స్ కేటీఆర్ అని వాళ్ళు కన్విన్స్ కాలేదు జడ్జి గారు వీళ్ళు వేసిన క్వాష్ పిటిషన్ ని, అందుకే డిస్మిస్ అయింది. రైట్, గోపాల్ శర్మ గారు, చాలా మనం ఏసీబీకి కౌంటర్గా కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు ఏం వినిపించారో కూడా మీ దగ్గర తర్వాత తెలుసుకుందాం.